ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆ నగరం ఐటీ హబ్గా మారుతోందని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేబినెట్ సమావేశంలో ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి సమన్వయం చేసుకోవాలంటూ సీఎం దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నప్పుడు వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కు చాలా చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే దాన్ని మూత పడకుండా చేయగలిగామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. వైజాగ్కు రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆర్ఎస్ లాల్ మిట్టల్ ప్లాంట్కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 2028 నాటికి వైజాగ్ దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వెస్ట్లో ముంబై తరహాలో, ఈస్ట్లో విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో 4,70,000 మంది ఆంధ్రాలో పనిచేస్తున్నారని తెలిపారు. దీన్ని 10 లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.